మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన వారు కూడా ఆ కారు కూడా ఫామ్ హౌస్ లో ఉండడం కలకలం రేపింది. దీనికి సంబంధించి మంత్రి ఏమైనా స్పందించారా, వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి, ఈ విషయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా నెల్లూరు ప్రతినిధి మహేష్ రెడీగా ఉన్నారు. మహేష్, చెప్పండి, దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు కానీ వైసీపీ వర్గాలు కానీ మంత్రి కానీ ఏమైనా స్పందించారా? ఎంతవరకు మంత్రి ఇది నాది కాదు, ఆ స్టిక్కర్ నాకు సంబంధించిన కారు కాదు అని చెప్పినట్టుగా మనం వింటున్నాం. స్వామి, ఇక్కడ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఆ కారు అయితే తనది కాదని చెప్పడం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీ గురించి తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పోలీసులు కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తున్నాం, కార్ పాస్ ఎలా బయటికి వెళ్ళింది, ఎవరిచ్చారు అనే దానిపైన కూడా విచారణ చేయిస్తున్నామని చెప్పి కాకాని చెప్పారు. ఇది కావాలనే తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పోలీసులు విచారణ తర్వాతే స్పందిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు బెంగళూరులో ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో అక్కడ కారు ఉండటం, ఆ కారు పైన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతోటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం మొత్తం మీద కలకలం రేపింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాని మీద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లుగానే అది ఒకవేళ నకిలీ స్టిక్కర్ అయ్యి ఉంటే ఈ విధంగా ఎమ్మెల్యే స్టిక్కర్లతోటి ఎంతమంది ఎన్ని కార్లు తిరుగుతున్నాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే స్టిక్కర్లు వాహనాలు కంటించుకొని ఈ లెక్కన కొన్ని వందల వాహనాలు తిరుగుతా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో కూడా. దాని ద్వారా రకరకాల మాఫియా వ్యవహారాలు ఇతర కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కదా అనే చర్చ కూడా నెల్లూరులో జరుగుతూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఈ రేవ్ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు మీద స్టిక్కర్ తనది కాదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఈ కారు స్టిక్కర్ నకిలీదా లేకుంటే అసెంబ్లీ నుంచే ఎవరైతే అధికారులు ఆ స్టిక్కర్లు మంజూరు చేస్తారో వాళ్లే కానీ ఇచ్చారా అనే దీనిపైన అధికారులు విచారణ జరుపుతారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. స్వామి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సినీ నటి హేమ ఉన్నట్లు చెబుతున్న ఫోటోలు బయటకు వచ్చినా ఆమె హైదరాబాద్ లో ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో కూడా జిఆర్ ఫామ్ హౌస్ నుంచి తీసిన వీడియో అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే.